అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీలో అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందండి. ఈ మేరకు ఇటీవల బడ్జెట్లో నిధులను కేటాయించడం కూడా జరిగిందనమాట. మే నెలలో ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రకటించడం జరిగిందండి. తాజాగా శాసనమండలిలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా కీలక ప్రకటన చేయడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి కింద విధి విధానాలు ఎలా ఖరారు చేశారు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ రైతులకి, మరి ముందుగా ఏ జిల్లాల రైతులకి ఈ డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి, ఎవరికైనా గతంలో పీఎం కిసాన్ డబ్బులు రానట్లయితే ఆ రైతులకి మరి పడతాయా పడవా అన్న విషయాన్ని ఈరోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అలా అయితేనే మీకు అనేది క్లారిటీగా అర్థమవుతుందన్నమాట. దీంతో పాటుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామండి. అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులందరికీ కూడా కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కనుక 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి. మరి చెప్పినట్టుగానే దాన్ని 20,000 రూపాయలకైతే ఆ మొత్తాన్ని పెంచడం అయితే జరిగిందనమాట. గత ప్రభుత్వం మరి మనకి ఈ అన్నదాత సుఖీభవ పథకం రైతు భరోసా పేరుతో ఉండేదన్నమాట. ఆ పథకంలో 13,500 రూపాయలు ఇచ్చేవారు. అంటే రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో ఇచ్చే వాటాతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం 13,500 రూపాయలు ఇచ్చేదన్నమాట. ఆ మొత్తాన్ని 20,000 రూపాయలకి పెంచి రైతన్నులందరికీ కూడా ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సన్న చిన్నకారు రైతులు, అలాగే కౌలు రైతులు, బీడు భూములు, వ్యవసాయ భూములు, అలాగే దీంతో పాటుగా అటవీ భూములు సాగు చేసుకునే రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని చెప్పడం అయితే జరిగిందనమండి. ముఖ్యంగా ఈ పథకం యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే ఎవరైతే సన్న చిన్నకారు రైతులు, పేద రైతులు, కౌలుకి భూమిని తీసుకుని సాగు చేసుకునే రైతన్నులు ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకం ద్వారా వారి యొక్క పంటల యొక్క పెట్టుబడికి సాయం అందించడంలో ఎంతో కొంత చేయూతగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగిందనమాట. అయితే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ ఇంతవరకు కూడా ఈ పథకం గురించి ఎప్పుడు అమలు చేస్తారు, రైతన్నులకు డబ్బులు ఎప్పుడనేవి అకౌంట్లో వేస్తారన్న దానిపైన క్లియర్ అండ్ క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే లేదండి. మరి మనకి కేంద్రం నుంచి రావాల్సిన వాటాగా 6,000 రూపాయలు అయితే 2024-25 సంవత్సరానికి సంబంధించిన 3 విడతల్లో వేయడం జరిగిందండి. మొన్న రీసెంట్గా 19వ విడత డబ్బులు కూడా పీఎం మోదీ గారు జమ చేయడం అయితే జరిగిందనమాట. మరి మళ్ళీ 20వ విడతకు కూడా సిద్ధమైపోయింది. కానీ ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఇవ్వాల్సినటువంటి డబ్బులు అయితే ఇంతవరకు రాలేదు. దీని గురించి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నదాత సుఖీభవ పథకం పైన కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట. కూటమి ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి 20,000 ఇస్తుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 9,400 కోట్లు ప్రతిపాదించామని గుర్తు చేశారండి. ఈ 9,400 కోట్లలో 6,300 కోట్లు రాష్ట్రం వాటాగా ఉండగా కేంద్రం వాటాగా 3,100 కోట్లు అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందనమాట. కేంద్రం పీఎం కిసాన్ కింద ఇచ్చే 6,000కు రాష్ట్ర ప్రభుత్వం 14,000 కలిపి 20,000 రూపాయలు మే నెల నుంచి కూడా రైతుల యొక్క ఖాతాలోకి జమ చేస్తామని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. ఈ మేరకు శాసన మండలిలో కీలక ప్రకటన కూడా చేయడం జరిగిందండి. రైతు భరోసా డబ్బుల కింద డబ్బులు ఇవ్వంగానే వ్యవసాయం లాభసాటి కాదని, ఈ డబ్బులు రైతన్నలకి ఎంతో కొంత సాయం మాత్రమే అని చెప్పి ఆయన చెప్పారండి. అన్నదాత సుఖీభవ పథకమే కాకుండా రైతులకి పలు రకాల పథకాలను తీసుకురానున్నట్టు మరి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్టు చెప్పారండి. దీంట్లో కొన్ని మంచి కార్యక్రమాలు, రైతన్నలకి ఎంతో ఉపయోగపడే కార్యక్రమాలు కూడా మరి మనకి కూటమి ప్రభుత్వం చేపట్టిందని ఆయన చెప్పడం జరిగిందనమాట. డ్రిప్ ఇరిగేషన్, వ్యవసాయ పరికరాల రాయితీని అందించి రైతులకు ఇస్తామని చెప్పి అన్నారనమాట. గత 5 ఏళ్లలో భూసార పరీక్షలు చేయలేదని, రైతులకు అవసరమైన వ్యవసాయ పరికరాలు కూడా ఇవ్వలేదన్నారు. గత ప్రభుత్వం రైతుల కోసం గత 5 ఏళ్లు ఏం చేశారో చెప్పాలని చెప్పి ఆయన అనడం అయితే జరిగిందండి. ప్రకృతి సాగు గురించి రైతులకి ఒక అవగాహన రావాలని, యాంత్రీకరణ, వడ్డీ లేని రుణాలు, అన్నదాత సుఖీభవ వంటి కార్యక్రమాలను అమలు చేస్తామని చెప్పి అచ్చెన్నాయుడు అయితే చెప్పారండి. ఆయిల్ ఫామ్ విస్తరణ, మొక్కల రాయితీ, ఇతర పంటల ప్రోత్సాహాలు కూడా అందిస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే మనకి అర్హత కలిగినటువంటి రైతులందరికీ 20,000 రూపాయలు నగదు అందజేస్తాము. కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ అమలుపై విధి విధానాలు ఖరారు చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగిందండి. గత ప్రభుత్వం మాదిరిగా మరి మేము అన్నీ చెప్పడమే కాదండి, చేసి చూపిస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది. అంటే రైతులకి ఏ విధమైన సహాయం కావాలన్నా, పంటలకి పెట్టుబడి సాయం కావాలన్నా, రుణాలు కావాలన్నా, లేకపోతే వారికి వ్యవసాయానికి సంబంధించి పనిముట్లు కావాలన్నా, వ్యవసాయానికి సంబంధించిన విత్తనాలు కావాలన్నా, ఎరువులు కావాలన్నా, ఏమైనా కానీ సబ్సిడీలో రాయితీలను అందిస్తాము, రైతన్నల్ని అన్ని విధాలుగా ఆదుకుంటాము. కేవలం ఒక అన్నదాత సుఖీభవ పథకమే కాకుండా అన్ని రకాలుగా రైతన్నలు ఆదుకుంటామని చెప్పి కూటమి ప్రభుత్వం మరి అసెంబ్లీ సమావేశాల్లో అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఏదేమైనప్పటికీ ముందుగా రావాల్సిన అన్నదాత సుఖీభవ పథకం కోసం రైతన్నలు అయితే ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు.
మరి ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే పిఎం కిసాన్ డబ్బుల్ని 3 విడతలుగా జమ చేస్తుందో అదేవిధంగా ఈ అన్నదాత డబ్బులు కూడా వేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుందండి. అయితే మనకి ఎప్పుడు ఈ డబ్బులు అనేవి వేస్తారనే దానిపైన ఇంకా క్లారిటీ రాలేదు. మరి మనకి 20 విడత డబ్బులు మే నెల నుంచి అయితే అకౌంట్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మరి పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే వేస్తారో అప్పటి నుంచి అన్నదాత డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుంటూ తెలుస్తుందండి. అయితే మరి మనకు 2024-25 సంవత్సరానికి సంబంధించిన డబ్బులు అయితే ఇంకా అకౌంట్లో పడలేదు. కాబట్టి ఈ డబ్బుల్ని మరి మనకి చాలామంది రైతన్నులు ఉగాది కానుకగా ఇస్తారు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఉగాది కానుకగా రైతన్నులకి ఈ డబ్బులు అనేవి అకౌంట్లో వేయాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారండి. దీనిపైన క్లియర్ అండ్ క్లారిటీ అప్డేట్ అయితే ఇంకా రాలేదనమాట. అప్డేట్ రాగానే నేను మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను. ఈ లోపుగా ఇంకా ఎవరైనా అన్నదాత సుఖీభా పథకానికి అప్లై చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే అప్లై చేసుకోండి. దీంతో పాటుగా మీ యొక్క అకౌంట్కి ఈకేవైసీ చేయించుకోవాలండి. అంటే మీ యొక్క ఆధార్ కార్డుకి ఈకేవైసీ చేయించుకుని రెడీగా పెట్టుకోవాలి. అంటే వెరిఫికేషన్ అంతా మీరు ప్రాసెస్ చేసేసుకుని రెడీగా ఉంచుకున్నట్టయితే గవర్నమెంట్ వారు డబ్బులు వేయంగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్గా వచ్చి పడతాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ వీడియో అన్నదాత సుఖీభా పథకం గురించి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్తే.